హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆక్వాగ్రిస్ తెలుగు. అయితే నేనైతే మళ్ళా బరూంగ్ సాయి బీటాస్‌నైతే మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందండి. ఇదొచ్చేసి సెకండ్ పెయిర్ అనమాట. నేనైతే బ్రీడింగ్ పర్పస్ అయితే వీటిని తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో అయితే బరూంగ్ సాయి బీటా గురించైతే నేను కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. చెప్పబోయే ముందు మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి యూజ్‌ఫుల్ అలానే ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనంటే మన ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి వచ్చేసి బరూంగ్ సాయి బెటాస్ అన్నమాట. వీటి ప్యాటర్న్ అనేది చూసుకోవచ్చు మీరు. ఈ ప్యాటర్న్ ఆధారంగానే వీటికి బరూంగ్ సాయి అనే పేరైతే వచ్చిందండి. బరూంగ్ అనంటే మలయా భాషలో కోడి లేదా కొంగ అని అర్థమిస్తుందంటండి. ఇక బరూంగ్ సాయిలో సాయి అనంటే చైనా భాషలో పక్షి అనే అర్థమిస్తుందంట. ఈ రెండిటిని అనుసంధానం చేసి వాళ్ళు వీటికి రిలేటెడ్‌గా బరూంగ్ సాయి అనే బేటాని పేరు పెట్టడం అయితే జరిగిందండి. అలానే వీటి లైఫ్ టైమ్ వచ్చేసి 3-4 ఇయర్స్ అయితే ఉంటుందండి. ఆ వాటర్ కండిషన్ అలా కంటైనర్ బేస్ చేసుకొని. అలానే ఇవొచ్చేసి ప్లకార్డ్ బీటాస్ అనమాట. అలానే ఇవొచ్చేసి బీటా బ్రీడింగ్ మీకు అందరికీ తెలిసిందే. ఇవొచ్చేసి ఎగ్ లేయర్స్ అనమాట. ఇవొచ్చేసి లైవ్ బేరర్స్ అయితే ఖచ్చితంగా కాదండి. ఇవొచ్చేసి ఎగ్ లేయర్స్ అనమాట. ఎగ్స్‌ని పెట్టి మేల్ అయితే ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందు ముందైతే నేను పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.